మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ డాక్టర్ నాన్న శర్వా 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 డాక్టర్ 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 అమ్మా అమ్మా నర్సమ్మా డాక్టర్ గారేరి వేరే ఆపరేషన్ లో ఉన్నారమ్మా. అమ్మా బాబు బాబు డాక్టర్ గారు అయ్యా అయ్యా ఏమైందమ్మా? డాక్టర్ గారిని ఒకసారి పిలిపించండి అయ్యా. ఎందుకమ్మా? బాబు ఉన్నట్టుండి ఊపిరి ఒక్కసారిగా గట్టిగా తీసుకుంటున్నాడయ్యా. సర్లే, ఏం కాదులేమ్మా. అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా. ఒకసారి డాక్టర్ గారిని పిలిపించండి అయ్యా. ఏంటయ్యా మాట్లాడరు? ఒక్కసారి డాక్టర్ గారిని పిలవండి అయ్యా. చూడమ్మా, నేను చెప్పిన డాక్టర్ రాడు. మీ అబ్బాయికి సర్జరీ చేయాలి, దానికి ఫీజు కట్టాలి. ఫీజు కడితేనే డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తాడు. అయ్యా ఇప్పటికిప్పుడు డబ్బు అంటే? అందుకే ముందు చెప్పాను కదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని. ఇక్కడికి తీసుకొస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడయ్యా. ఇప్పుడు ఎలా అయ్యా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కట్టకుండా ఆపరేషన్ చేయలేరు. అమ్మో స్విచ్ ఆఫ్ వస్తుంది. వంశీ, ముందు నువ్వు ఈ సిరప్ తాగు, ఓకేనా? నేను తాగను పిన్ని. అలా అనకూడదు వంశీ, నువ్వింకా 2 days మందులు వేసుకోవాలి. పిన్ని పోనీ నేనేసుకోనా? తప్పు స్వీటీ, అలా అనకూడదు. డాక్టర్స్ ఎవరికైతే చెప్పారో వాళ్లే వేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మెడిసిన్స్ తీసుకోకూడదు. వంశీ తాగు, గుడ్ బాయ్ కదా, తాగు తాగు. గుడ్. స్వీటీ, ఎక్కువసేపు మొబైల్ చూడకూడదని చెప్పానా? మరి ఇంకేం చేయమంటావు పిన్ని? ఏం చేస్తావు? ఆడుకోవాలి, అల్లరి చేయాలి, హోంవర్క్ చేయాలి, డ్రాయింగ్ వేసుకోవాలి. 24 hours ఇంట్లోనే అంటే బోర్ కొడుతుంది పిన్ని. మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చుగా. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని రేపు బయటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అవునా? నిజమా? ఎస్, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఏంటి పిన్ని, ఎనీథింగ్ స్పెషల్? నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నేను ప్రతిరోజు ఆఫీస్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఓ సరే పిన్ని, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తావు? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఒక పని చేయండి, మీరు కొన్ని ప్లేసెస్ లిస్ట్ రాయండి, నేను అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, అక్కడికి తీసుకెళ్తాను. ఓకే? ఓకే. వంశీ, వాటర్ వరల్డ్కి వెళ్దామా? నో, అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. లేదు వంశీ, జూ పార్క్ వెళ్దాం. అక్కడ డైనోసార్ లేదు కదా. అక్క, బావా, నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నా క్లయింట్స్ అందరూ నన్ను అక్కడే మీట్ అవుతారు. మనందరం కోరుకున్నట్టుగా పేదవాడికి కూడా న్యాయం అందేలా చేస్తాను.
అందరికీ సమానంగా న్యాయం దక్కేలా చేస్తాను. ఈ టైంలో మీరు నా పక్కన ఉండుంటే ఎంత బాగుండేదో, ఎంత ధైర్యంగా ఉండేదో, ఎంత ప్రోత్సాహంగా ఉండేదో. కానీ మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఉంటాయి అని నాకు తెలుసు. నోనో, నువ్వు నా కొంప ముంచకరా. నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే తనకి డౌట్ వస్తుంది. అస్సలు చెప్పొద్దు. అదేంటి? నన్ను చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుందేమో కానీ చాలా తెలివైంది. ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. ఏ చిన్న డౌట్ వచ్చినా తనిట్టే పట్టేస్తుంది. ఓకే, సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా పేరు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే నా వల్లే తనకి ఆఫీస్ దొరికింది అంటే తనకి నచ్చకపోవచ్చు. తను ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఎదగాలనుకునే అమ్మాయి. అందుకే ఒకరి సాయం వల్ల ఇలా ఆఫీస్ దొరికింది అంటే తను కోపడినా కోపడుతుంది. అసలే ఆల్రెడీ మొన్న తనలో ఉన్న చంద్రముఖిని చూశాను. ఈసారి అరుంధతి బయటకు వస్తే నేను బలైపోవాలి. అలాగా, అర్థమైంది. కోపంలో ఆఫీస్ ఖాళీ చేసినా చేసేస్తుంది. చెప్పింది గుర్తుంది కదా? జాగ్రత్త. ఓకే ఓకే, కూల్. అంటే నాకు ఆఫీస్ వచ్చేలా చేసింది గౌతమ్ అన్నమాట. కొంపదీసి మొత్తం వినేసిందా ఏంటి? హాయ్. హలో అండి. ఏంటి ఇలా వచ్చారు? క్యాజువల్గానే వచ్చాను. మీరేంటి ఇలా వచ్చారు? నేను క్యాజువల్గానే వచ్చాను. ఆహా. ఫ్రెండ్తో ఒక ఫోన్ మాట్లాడదామని. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా